మమతా బెనర్జీ గారికి మరోసారి సుప్రీంకోర్టులో అవమానం జరిగింది. ఇన్నిసార్లు అంటే సాధారణమైన విషయం కాదు. ప్రతిసారి కోర్టు మొట్టికాయలు వేసిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అర్థం కావట్లేదు అంటే ఏం చేయాలి? ప్రజలే బుద్ధి చెప్పాలి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎక్కువ మంది అక్రమ వలసదారులు ఉన్నారు. ఈ రోహింగ్యాస్ ఎక్కువ ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు రోహింగ్యా ముస్లిమ్స్. వాళ్ళందరినీ వెళ్ళగొట్టాల్సిన బాధ్యత ఎవరిది? వాస్తవానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దీదీ తీసుకోవాలి. కానీ ఆమె తీసుకోవట్లేదు. ఆమె తీసుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు తీసుకుంటుంది అంటే బీజేపీ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టో ప్రవేశపెట్టింది. ఆ మేనిఫెస్టోలో చెప్పింది అక్రమ వలసదారులు ఈ దేశంలో ఒక్కరిని కూడా లేకుండా తరిమి కొడతామని. మరి వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. ఆ పని చేసేటప్పుడు ఎవరు సహకరించాలి? రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఎలక్టోరల్ ఆఫీసర్స్ సహకరించాలి. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ సహకరించాలి. అవి రెండూ సహకరించకుండా మమతా బెనర్జీ ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. పైగా ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరైనా పోలింగ్ బూత్ ఆఫీసర్స్ కానీ, ఎలక్టోరల్ ఆఫీసర్స్ కానీ మీ ఇళ్లకు వస్తే తిరగబడండి, మీ వివరాలు అడిగితే కొట్టండి, తపేళాలు గిన్నెలు తీసుకొని బాదండి, వాళ్ళని ఈ వర్క్ చేయనివ్వకుండా అడ్డుపడండి అని ర్యాలీలు చేసి, ధర్నాలు చేసి నిరసనలు తెలియజేశారు మమతా గారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఒక స్టేట్లు రూల్ చేస్తుంటే ప్రత్యేకమైన కంట్రీ ఏంటది? కాదు కదా, మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రమే కదా. కొన్నిసార్లు బంగ్లాదేశ్లో కలిసిపోతుందేమో పశ్చిమ బెంగాల్ అనేటువంటి అనుమానాలు కూడా వచ్చాయి మనకి. అయితే ఈ విషయం మీద సుప్రీంకోర్టులో మరి సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి స్వతంత్ర వ్యవస్థ వాళ్ళది. వాళ్ళ విధులకు ఎవరైనా ఆటంకం కలిగించారనుకోండి, వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్తారు. వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళారు ఎన్నికల కమిషనర్ అధికారులు. ఆ సుప్రీంకోర్టు మళ్ళీ మమతా బెనర్జీ గారి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మీరెవరు ఎస్ఐఆర్ జరుగుతుంటే ఆపటానికి? వాస్తవానికి చెప్పండి, ఆమెకి ఏం సంబంధం ఉంది? ఎస్ఐఆర్ జరుగుతుంటే ఎందుకు ఆపుతున్నారు అయ్యా అంటే, ఎస్ఐఆర్ జరిగితే అక్రమ వలసదారులు ఇన్ఫిల్ట్రేటర్స్ ఎంతమంది ఉన్నారని బయటకు వస్తుంది. వాళ్ళందరినీ కూడా తరిమి కొడతారు. అప్పుడు ఈమె ఓట్ బ్యాంకింగ్ పోతుంది. ఓట్ బ్యాంక్ పోయిందనుకోండి, ఓడిపోతుంది. స్థానికంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలు మమతాకి ఓటేయరు. అలాంటి పరిస్థితి వస్తుందేమని ముందే భయపడుతున్నారు దీదీ. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీ అంతటా మీరు ఎన్నికల కమిషన్కు సహకరించండి. ఒకవేళ మీరు సహకరించలేదు కాబట్టి ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు పూర్తిగా తప్పుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వకపోయినా పర్లేదని చెప్పి కలకత్తా హైకోర్టుకి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. అదేంటంటే అడిషనల్ జడ్జిలు ఉంటారు కదా, వాళ్ళని, జిల్లా జడ్జిలని ఈ ఎస్ఐఆర్ చేసేటువంటి ప్రక్రియలో పాలు పంచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది కలకత్తా హైకోర్టుకి. కలకత్తా హైకోర్టు అయితే ఎస్ఐఆర్ చేయడానికి అవసరమైనటువంటి యంత్రాంగాన్ని వీళ్ళందరినీ నియమిస్తుంది. జిల్లా జడ్జిలను, అడిషనల్ జడ్జిలను నియమిస్తుంది. ఎస్ఐఆర్ ప్రక్రియకి ఇక ఆటంకం కలగకుండా జరుగుతుంది. ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి. వాస్తవంగా ఆలోచించండి, రాష్ట్రంలో రాజ్యాంగపరమైనటువంటి ఒక వ్యవస్థ తన విధులను తాను నిర్వహిస్తుంటే అడ్డుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి అడ్డుపడకూడదని సుప్రీంకోర్టు, హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే సుప్రీంకోర్టే మళ్ళీ జిల్లా జడ్జిలను నియమించడం ఎక్కడైనా జరిగి ఉంటుందా ఇప్పటి వరకు చరిత్రలో? పశ్చిమ బెంగాల్లో జరిగింది. అసలు రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థలను అవమానించేటువంటి దిశగా ఎందుకు మమతా గారు అడుగులు వేస్తున్నారో అర్థం కావట్లేదు. అంతకుముందేమో సిట్ అధికారులు, సిబిఐ వాళ్ళు వస్తే ప్రతీక్ జైన్ ఆఫీస్కి, ఏది ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్ నడిపినటువంటి ఈ రాజకీయ పార్టీలకి సలహాలు ఇచ్చేటువంటి ఒక సంస్థ ఉంటుంది కదా, ఆ సంస్థలో ఎంక్వైరీలు, దాడులు చేసింది సిబిఐ. వెళ్ళిపోయి సిబిఐ వాళ్ళ మీద ఎదురు దాడి చేసింది. వాళ్ళేమో డాక్యుమెంట్స్ మీద దాడి చేస్తే ఏమేమో సిబిఐ వాళ్ళ మీద దాడి చేసి ఆ డాక్యుమెంట్స్, ఫైల్స్ అన్నీ ఎత్తుకొని బయటికి వెళ్ళిపోయింది. ఏం చేసుకుంటారో చేసుకోండి, అసలు నా ఫైల్స్ మీరెందుకు? అదేంటి, రాజకీయ పార్టీకి వ్యూహాలు రచించేటువంటి సంస్థలో మీ డాక్యుమెంట్స్ ఎందుకుంటాయండి? రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏముంటాయి? ఒక వ్యూహాలు రచించేటువంటి, అంటే రాజకీయ పార్టీకి సలహాలు ఇచ్చేటువంటి సంస్థ ఏం చేస్తుంది? ఏమంటే మీరు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ఉచిత పథకాలు ఇస్తానని ప్రకటించాలి, ఇలా ఫలానా నాయకులు మంచోళ్ళు, వాళ్ళని మీ పార్టీలో జాయిన్, ఇటువంటి సలహాలు ఇస్తుంది. మరి పార్టీకి సంబంధించినటువంటి నిగూఢ రహస్య పత్రాలు ఈ ప్రతీక్ జైన్ ఆఫీసులో ఎందుకు ఉన్నాయండి? అవి అక్కడి నుంచి ఆవిడ తీసుకుని వెళ్ళిపోయింది. అదొక రాద్ధాంతం. సిబిసిఐడి వాళ్ళని అడ్డుకున్నారు కదా, అదొక రాద్ధాంతమే కదా. సుప్రీంకోర్టులో ఎస్ఐఆర్ చేయొద్దని ఒకసారి పిటిషన్ వేసి ఆవిడ నల్లకోటేసి వాదించే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి పంపించింది కదా. ఎస్ఐఆర్ ఆపటం ఎవరి తరం కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది కదా. 2, ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఈ జిల్లా జడ్జిలను నియమించడం. ఇలాంటి అవమానకరమైనటువంటి ఘటనలు ఎదుర్కొన్న తర్వాత నాకు తెలిసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రశాంతంగా రాజీనామా చేసి
హిమాలయాల్లో కూర్చోవచ్చు. సరే హిమాలయాల్లో ఆవిడ కూర్చోదు అనుకోండి, ఇంట్లో కూర్చున్నా చాలు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిని ఆపితే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నష్టమే. అలానే ఇన్ఫిల్ట్రేటర్స్ మన దేశ ఎకానమీకి బొక్క పెడుతుంటే చూస్తూ కూర్చోవాలా? వడ్ల గోడౌన్లోకి ఎలకలు దూరినట్టు బొక్కలు పెట్టుకుంటూ వస్తుంటే బొక్కల్లో నుంచి ఎందుకంటే పైనుంచి రండి అని చెప్పి చక్కగా రాజద్వారం తెరిచి డైరెక్ట్గా రండి అని ఎలకలన్నింటిని లోపలికి రప్పిస్తుంటే, అదే ఎలక్షన్ కమిషన్ తరిమి కొడదామని ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ ముఖ్యమంత్రి అడ్డుకుంటుంటే సుప్రీంకోర్టు చెవాట్లు పెట్టింది. ఇలాంటి పరిస్థితి మన దేశంలోనే ఉంటుంది తప్ప బయట ఎక్కడా ఉండదు. బయట ఏ దేశంలో అయినా ఆ దేశ ప్రజలంతా, ఆ దేశంలో ఉన్న నేతలంతా ముక్త కంఠంతో చెబుతారు మా దేశంలో వేరే వాళ్ళు ఉండొద్దు అని. మరి మన దేశ దౌర్భాగ్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. సగం మంది ఏమో దేశభక్తులుగా ఉంటారు, కొంతమంది ఏమో దేశద్రోహులుగా ఉంటారు, కొంతమంది ఏమో ఇన్ఫిల్ట్రేటర్స్ మా దేశంలోకి రావద్దు అంటారు, కొంతమంది ఏమో ఇన్ఫిల్ట్రేటర్స్ని ఆహ్వానించి వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తూ ఉంటారు. ఇలాంటి చంచలమైన మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు లేదా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో అర్థం కావట్లేదు. దేశాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చారు. వీళ్ళ వల్ల దేశ ఎకానమీ దెబ్బతింటుంది, డెవలప్మెంట్ కుంటుపడిపోతుంది. కష్టపడి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు పన్నులు కడుతుంటే ఆ పన్నులతో వచ్చినటువంటి సొమ్మంతా ఇన్ఫిల్ట్రేటర్స్ ఖర్చు పెడతా ఉన్నారు. దీని మీద ప్రభుత్వాలు ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే మమతా బెనర్జీ లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుని అయినా సరే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది తూచా తప్పకుండా జరిగేటట్టు చూడాలి. ప్రతి రాష్ట్రంలోనూ చేయాలి. తెలంగాణ, హైదరాబాదులో ఎంతోమంది చొరబాటుదారులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇట్లాంటి రాష్ట్రాల్లో కూడా జల్లించాలి. జల్లెడ పట్టి ఉన్నటువంటి ఈ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి పంపించాలి. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ కొద్దిగా బలపడుతుంది అనేది నా అభిప్రాయం. పైగా వీళ్ళు ఎక్కడ మన దేశంలో ఉండి మన దేశంలో ఉన్న అన్ని హక్కులు అనుభవించుకుంటూ ఆధార్ కార్డులు కూడా పొందారంట. విచిత్రం ఏంటంటే రేషన్ కార్డులు కూడా ఇచ్చారంట మేడం. మళ్ళీ మన దేశానికి ఆదాయ ఆపద వస్తే వీళ్ళందరూ పాలు పంచుకొని వెళ్ళిపోతారు. సో మనం దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత భారత పౌరులుగా ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. ఖచ్చితంగా మనందరం ఇన్ఫిల్ట్రేటర్స్ని తరిమి కొట్టాలి అని ప్రభుత్వాన్ని అడుగుదాం. ప్రభుత్వం చేస్తుంటే అడ్డుకుంటున్నటువంటి దేశద్రోహులు ఎవరున్నారో వాళ్ళని వ్యతిరేకిద్దాం. ఇలాంటి కంటెంట్ సోషల్ మీడియాలో నేననే కాదు ఎవరు చేసినా ఎంకరేజ్ చేయండి. ఇప్పటికే మన దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఈ చొరబాటుదారుల వల్ల అభివృద్ధి అనేది ఆగిపోకూడదండి. దేశం ఎప్పుడూ అభివృద్ధి చెందాలి. ఒకప్పుడు ప్రపంచ దేశాల జీడిపితో పోల్చుకుంటే మన దేశ జీడిపి 100 రెట్లు ఎక్కువ ఉండేదంట. చొరబాటుదారులు రాకముందు, దురాక్రమణదారులు రాకముందు, బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, అంతకుముందు మొఘళ్ళు. మరి అలాంటి దేశం ఈరోజు ఎట్లా అయిపోయింది? మళ్ళీ రత్నాలు రోడ్డు మీద రాసులుగా పోసి అమ్మినటువంటి కాలం రావచ్చేమో. మేబీ రత్నాలు కాకపోవచ్చు, ఎంతో కొంత మనం అభివృద్ధి చెందొచ్చు. ఆ చెందే అటువంటి ఆ ప్రక్రియని ఎవడన్నా అడ్డుకుంటే మనం ఎవడూ సహించొద్దు. ప్రతి ఒక్కళ్ళు తరిమి కొట్టే ప్రయత్నం చేద్దాం ఇన్ఫిల్ట్రేటర్స్ని. దానికోసం ప్రభుత్వాన్ని అడుగుదాం. ఇలాంటి వీడియోలు ఏమైనా ఉంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు దయచేసి వీడియోని లైక్ చేయండి. తద్వారా వీడియో చాలామందికి రిఫర్ చేస్తుంది యూట్యూబ్. మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి సబ్స్క్రిప్షన్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది. దేశానికి సంబంధించినటువంటి వీడియోస్ చేయడానికి, దేశంలో జరుగుతున్న ఏ మూలన జరిగినా ప్రతి అంశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.